చేసుకున్నాం. ఇన్ని రోజులు అవుతుంది. మాలాంటి వాళ్ళకి మాకు 3 పాపలు, మాకు ఎట్లాంటిది కూడా రాలేదు ఇప్పుడు వరకు. మేము కిరాయి రెంట్కుంటున్నాము. ఇట్లాంటి వాళ్ళకి అప్పుడు కూడా అప్లై చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇల్లే రాలేదు. మాకు 3 ఆడపిల్లలే. మరి వాళ్ళు చదువులకు డబ్బులు అన్నారు, అది అన్నారు. అప్లై చేసినాం కానీ ఇప్పుడు వరకు ఇచ్చేటోళ్ళకి ఇచ్చారు కానీ మాలాంటి వాళ్ళకి అసలు ఎవరికి ఇవ్వలే. ఇక్కడ వచ్చినాయి చాలా మందికి, కానీ మాలాంటి వాళ్ళకి మొత్తం ఇల్లు లేదు అని మేము ఇట్లా కిరాయికుంటున్నాము. 3 పిల్లల్ని పెట్టుకొని మాది చాలా పేద కుటుంబం అని చెప్పినా గానీ ఇప్పుడు వరకు ఎవరు రాలేరు కూడా, అడగడానికి కూడా రాలేరు. నీవి ఇంకా పై వరకు పోలేవు పేపర్లు అని చెప్తుర్రు అంతే తప్ప ఇప్పటి వరకు ఇల్లు అట్లాంటివి ఏం మాకు రాలేవు. వచ్చేటట్టు చెప్పండి, మీరు మాలాంటి వాళ్ళకి ఇచ్చేటట్టు చూడండి. ఈ ఇస్తున్నవి ఏమి ఇయ్యలేడు. ఏమి ఇచ్చిండని గ్యాస్ తగ్గుతుంది అన్నారు, గ్యాస్ తగ్గలేదు. మాలాంటి వాళ్ళకి డబ్బులే పడట్లేదు. అప్పుడు డబ్బులు అన్నా పడ్డాయి, ఇప్పుడు డబ్బులు కూడా లేవు కదా. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి గ్యాస్ తీసుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకి కష్టమే. కాలేదు, గ్యాస్ కాలే. మళ్ళీ చదువుకున్న పిల్లలకు డబ్బులు ఇస్తామన్నారు, అవి లేవు, ఏవి లేవు. ఒకటి ఫ్రీ బస్ ఒకటి అయింది అంతే తప్ప ఇంకేం కాలే. అదొక్కటే బెనిఫిట్. బస్సుకు మేము ఏరిపోతానే, నేను పొద్దున్న దాకా పని చేసుకొని ఇంట్లో ఉండేటోళ్ళం మేము. అసలుకి లేదు, ఫ్రీ బియ్యం వస్తున్నాయి అంతే, ఇంకేం. సన్న బియ్యం అంటే మరీ సన్నగా ఏమున్నాయి చెప్పు, మనం తినేటట్టుగా ఉన్నాయి, గరీబోళ్ళు తినేటట్టుగా ఉన్నాయి. లేనోళ్ళకంటూ చూడాలి కదా. ఎవరికి ఇండ్లు వచ్చినాయి, ఎవరికి ఇండ్లు లేవు అని కదా ఒకటి కనిపెట్టుకొని చూసి లేనోళ్ళకి ఇస్తే బాగుంటది కదా అని నేను అనుకుంటున్నా. నేను చెప్పాలను, మేము ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎన్ని ఇళ్ళ నుంచి మేము రెంట్కుంటున్నాం, మాకు ఇల్లే లేదు ఇప్పుడు వరకు. మేము వచ్చి చాలా రోజుల నుంచి ఉన్నాం, రెంట్కే ఉంటున్నాం మేము. ఇప్పటి వరకు మాకు ఇల్లే లేదు. ఆడ 400 చేస్తే ఎక్కువ అయిపోయానా? ఒక రోజులో 400 అంతే. మళ్ళా ఆన్లైన్ రాదు, ఏం రాదు మాకు. అంటే ఆన్లైన్ రాదంటే నీకు చూసుకోనికి రాదా? చూడనీకే రాదు, ఆడున్నాడు పికప్ చేయనీకే రాదు. అంతే. 400 500 అయితే ఎక్కువ అయిపోయా. వచ్చుంటే ఆన్లైన్ పెట్టుకుంటువా? మామూలుగా ఇప్పుడు ఈ ఆన్లైన్ ఇవన్నీ లేకముందుకు అప్పుడు నువ్వు ఆటో నడుపుకుంటున్నావు మొదలు? ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నావు ఆటో? 35 ఏళ్ళ. 35 ఏళ్ళు. అప్పుడు ఎట్లుండే గిరాకీ ఆన్లైన్ లేకుండా? అప్పుడు 1000-1200 4-5 గంటలలో చేసుకొని వెళ్ళిపోతుంటాయి. అంతేనా? 1000-1500 4-5 గంటలలో చేసుకొని ఆరామ్సే పోతుంటాయి. ఇప్పుడు ఎంత అవుతుంది? ఆన్లైన్ అయినప్పటి నుంచి 400 చేస్తే ఎక్కువ అయిపోయా. ఆ 400-500 కూడా ఎన్ని గంటలలో వస్తున్నాయి? 200 గ్యాస్కే పోతే 200 తినాలి. ఇక ఏం చేస్తాం? ఇక ఇప్పుడు నీ లాభం అన్నా మరి? లాభం లేదు, లాభం లేదు, ఏం లేదు. అంతేనా? ఏం లేదు అసలు. బీడీ బిచ్చాం, కళ్ళు వద్దరా. ఆ వద్దర పోసేవాడు కూడా లేడు కళ్ళు. అంత దారుణం ఉందా అన్న? మరి ఎట్లా అన్న? అంటే మీ ఆటోలకు కొంత బెనిఫిట్ కావాలి, కొంత మీ బతుకులు మారాలంటే ఎట్లా? ఆడ ఎవరు చేస్తానే వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారు, మా పని ఏం చేస్తలేరు, ఏం లేదు. అసలు ఏం లాభం లేదు. ఆటో తీసుకున్నవాడు అయితే వేస్ట్ ఇప్పుడు. అంతేనా? అంతే. మరి ఇప్పుడు దీన్నే నమ్ముకొని దీనికి అలవాటు పడి ఉంటారు కదా, మరి ఎట్లా? వాళ్ళు ఆన్లైన్ కొడుతురా బా, వాళ్ళు ఆన్లైన్లో 1200-1500 చేస్తారు. మనకు రాదు, మనం చేయము. మరి నేర్చుకోపోయినావన్న వాళ్ళని అడిగి కొడుకులు? ఎవరు నేర్పించేటోళ్ళు కొడుకులు లేరు, ఉన్నారు 2 పిల్లలు. వాళ్ళు స్కూల్ కాలేజ్ పోతారు, వాళ్ళు మనకు నేర్పిస్తారా, కాలేజ్కి పోతారా? ఆన్లైన్ వచ్చి బాగా దెబ్బతీసింది మీకు. అంతే. ఫ్రీ బస్ పెట్టిన కాంచెల్లి? ఫ్రీ బస్ మనకు అవసరమే లేదు, సిటీ పాసింగ్ బండి మాది. అంతేనా? మేము ఊర్లకు మేము లేదు, ఇక్కడనే అడుగు. ఆ ర్యాబిట్ వాడు మేము 60 చెప్తే 40కే 50కే తీసుకుపోవు. సింగిల్ ప్యాసింజర్ అయితే అస్సలే ఎక్కుతలేడు. లేకపోతే సింగిల్ ఉండని, డబల్ ఉండని, 3 ఉన్నా కానీ అవే 60 రూపాయలు తీసుకుంటుంటే. ఇప్పుడు సింగిల్ వాడు అయితే అస్సలే ఎక్కుతలేడు. 30 రూపాయలకు పోతే నీకు 60 రూపాయలు ఎందుకు ఎలా అంటాడు? అట్లా ఉన్నది. మీకు మంచిగా ఈ లొకేషన్ ఇవి లేకముందుకు అల్కా మీరు చేసుకునేది అప్పుడు ఆన్లైన్ లేకముందుకు? అంతే. కిరాయి మాట్లాడుకొని పోయేది అంతే, గిడ దింపుతా అని. అంతేనా? మరి జనాలు కూడా తక్కువ చూస్తారు కదా మరి? ఏం జనాభా ఏం లేదన్నా, అయిపోయి ఆటో వాళ్ళ సంగతి అయిపోయింది, ఏమున్నది. ఇబ్బంది ఉంది మీకు. మరి ఎట్లా గడుస్తుందన్న మరి పూట? ఏం చేస్తాం, కూర తినేది రోజు పాల్చ పులుసు పచ్చిమిరపకాయలు పెట్టుకొని తింటున్నాం. ఇంకే. అంతేనా? అంతకాడికి వచ్చినాయి? అంతకాడికే. ఇక ఆన్లైన్ వాడేమో రోజు బిర్యానీలు తినబట్టే, మనం ఇక పాత పులుసు అదే కూర తినాలి, పాతది. కొత్త కూర ఏం లేదు మనకు. ఎవరన్నా మనది?
మనం పుట్టి పెరిగింది ఏంటి అన్న సుల్తాన్ బజార్, ఓకే, హైదరాబాద్. హైదరాబాద్ మనకి. ఓకే, ఇప్పుడు ఇన్నేళ్ళ సంది హైదరాబాద్లో ఉంటున్నావు కదా, పుట్టి పెరిగిందంట. నీకు అంటే హైదరాబాద్లో ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా అనిపించింది? మాకైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అనిపిస్తుందా రేవంత్ రెడ్డి? ఏం అనిపిస్తుంది మాకైతే. అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండే. ఆ, అట్లా ఇట్లా ఒక 7-8 అని చేస్తుంటాం. ఆ. ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు కానీ. ఏం రాజ్యమన్న, ఎవరికి పెడుతుర్రు ఏం లేదు. ఎవరికి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తుర్రు. మా ఇల్లు కిరాయిది, అంతా కిరాయిది ఉన్నది. ఇంకేమో లేదు మీకు? ఏడున్నది. అప్లికేషన్ పెట్టుకున్నావా మరి? మస్తు పెట్టినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు పెడితే, ఆ, ఈడ ఉండగా ఒకసారి పెడితే 3 సార్లు అయిపోయాయి. ఆ. కానీ ఇల్లు మాత్రం ఖాళీ రాలేదు. వచ్చుట్లానే ఉన్నాయి అంటారు. ఆ, కానీ అది రాలేదు. ఎవరికి ఇస్తుర్రు ఏమి ఇస్తుర్రు ఎవరికి ఇస్తుర్రు ఏమో. ఆ. ఏం మంచిగా అనిపిస్తలే. ఎందుకు మంచిగా అనిపిస్తలేదు? ఇప్పుడు ఒక రీజన్ ఉంటుంది కదా, చాలా మంది ఇప్పుడు అదే చెప్తారు కానీ కారణాలు చెప్పట్లేదు. ఎందుకు అంటే బస్సులు ఫ్రీ చేసారు, స్టూడెంట్స్కి వణిక లేదు, స్టూడెంట్స్కి పాస్ మీద రేట్లు పెంచేసారు. బస్ పాస్ రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక 200 పెరిగింది. ఓకే. బస్ పాస్ స్టూడెంట్ పాస్ ఏమో 200 పెరిగింది. ఆ. ఇక కష్టమైపోతుంది. వాళ్ళకి ఫ్రీ చేసే వాళ్ళు స్టూడెంట్స్కి ఏదైనా తక్కువ వేయచ్చు. ఉమ్. లేకుంటే ఏదైనా ఇప్పుడు చాలా ఏమవుతుందంటే వాళ్ళు అట్లా ఫ్రీ చేసినందువల్ల ఇప్పుడు కాలనీలు చేయలేని వాళ్ళు ఇట్లా వాళ్ళ సీట్లు ఇట్లా వాళ్ళు కబ్జా చేసుకొని కూర్చొని మాకు బస్సులో కూర్చొని జాగ్రత్తలు ఉంటలేదు. డైలీ వెళ్తుంటావా? డైలీ వెళ్తుంటాను నేను. ఇబ్బంది అవుతుందేమో. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంటావు బస్సులో? నేను ఇక్కడ లిబర్టీ నుండి జూ పార్క్ జూపార్ వరకు వెళ్తావు. వరకు వెళ్తాను. ఎంత టైం పడుతుంది మామూలుగా డ్యూరేషన్ ఇక్కడి నుంచి అక్కడికి? ఒక 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్. ఇక నిల్చొని పోవాల్సిందే 40 మినిట్స్. నిల్చొని పోవాల్సిందే. ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. 40 మినిట్స్ ఇబ్బంది పడుతుంది. మళ్ళీ పోనీకి 40 మినిట్స్, మళ్ళీ నాకు వచ్చేటప్పుడు ఇట్లా 40 మినిట్స్ ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఇబ్బంది లేకుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత లేకుండానా. ఇప్పుడు నీకు ఇట్లా అని చెప్పి మనకి ఇది ఫ్రీ అయిపోయినందుకు ఆటో చార్జెస్ ఇట్లా పెరిగిపోయినాయి. అట్లా పోదామన్నా అట్లా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇక వచ్చిన దగ్గర కనుకొని ఛార్జీలు డబ్బులు తీసుకుంటారు. ఇక అట్లా ఇబ్బంది అవుతుంది. అలా అనుకున్నా. అప్పుడు అంటే ఫ్రీ లేకుండే అన్న. మేబీ ఆయన ఇట్లా వచ్చి ఉంటే ఫ్రీ చేస్తుండేనేమో. బట్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తుండే కదా అలాగని చెప్పి. వీళ్ళు ఆల్టర్నేటివ్ ఏం చూడట్లేదు. ఇప్పుడు ఏం చూడట్లేదు. ఓకే. నీ ఒపీనియన్ ఏంటి రేవంత్ రెడ్డి మీద? అంటే యాజ్ ఏ స్టూడెంట్గా, యంగ్ పర్సన్గా నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒపీనియన్ అంటే ఏం లేదన్న. నెక్స్ట్ ఏమంటాం, బీఆర్ఎస్ వస్తే బెస్ట్. అంతేనా? అంతే. నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు బీఆర్ఎస్ వస్తే బెస్ట్. కేసీఆర్ గురించి ఏం చెప్తావు? అంటే మాకు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మా ఇంటికాడ ఇట్లా కొంచెం డెవలప్మెంట్ అయిందన్న. ఇక్కడ లోపల ఏవి కాలేజ్ దగ్గర ఇట్లా ఓకే. మాకు వాటర్ ఫెసిలిటీ అప్పుడు లేకుండే, కొద్దిగా డెవలప్ అయింది. అంటే డ్రైనేజ్ ఫెసిలిటీ కొద్దిగా డెవలప్ అయింది ఇప్పుడు మా దగ్గర. ఇప్పుడు ఏం కావాలేదా? ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్స్ ఏం కాలే. అంటే ఉన్నది ఖరాబ్ అయింది అన్నది కాదు కానీ డెవలప్మెంట్స్ ఇంకేం కాలే. అక్కడికి ఆగిపోయింది తప్ప అక్కడికి డెవలప్మెంట్స్ లేవు. కొత్త డెవలప్మెంట్స్ లేవు. ఇప్పుడు ఓటుందా నీకు? ఇప్పుడు లేదన్న. నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వస్తుంది. వస్తుంది. వస్తే వరకు వేస్తావు మరి? బీఆర్ఎస్ అన్న. పక్కా? పక్కా. అంతేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే.